కాదు ఒదిగే చదువు. చదువు వెలుగు చూపాలి, చీకట్లు కాదు కదా. మనసుని మెల్లగా నడిపాలి, బరువుగా కాదు కదా. పుస్తకాల లోకం అందమైనది, భయం కాదు స్నేహమై. అక్షరాల ఊపిరిలో ఆశలే పూయాలి. మార్కులే లక్ష్యం కాదు, మనసే మొదటి పాఠం. నవ్వులే నిజమైన ఫలితం, అదే మన విజయం. ఒత్తిడి కాదు ఒదిగే చదువు కావాలి, మనసుకు మేలు చేసే మార్గం చూపాలి. కలలకి రెక్కలు ఇవ్వాలి, గురువుల ప్రేమతో. విద్య అనేది జీవితం, బాధ కాదు సంతోషం. పరీక్షల పందెం తగ్గాలి, పరిజ్ఞానం పెరగాలి. పిల్లల హృదయం గెలవాలి, భయాలు దూరం కావాలి. ప్రతి చిన్న అడుగు కూడా గొప్ప విజయమే. తప్పులు చేసినా సరే నేర్చుకోవడమే గెలుపే. తల్లిదండ్రుల ప్రేమతో, గురువుల ఆశీస్సులతో విద్యార్థి జీవితం వెలుగులతో నిండాలి. ఒత్తిడి కాదు ఒదిగే చదువు కావాలి, మనసుకు మేలు చేసే మార్గం చూపాలి. కలలకి రెక్కలు ఇవ్వాలి, గురువుల ప్రేమతో. విద్య అనేది జీవితం, బాధ కాదు సంతోషం. మానసిక ఆరోగ్యం మొదటి అవసరం. నవ్వే ముఖాలు నిజమైన ఫలితం. చదువు అంటే ఆనందం, అలా మారాలి. ప్రతి విద్యార్థి గుండెలో వెలుగు పుట్టాలి. ఒత్తిడి లేకుండా ఎదగాలి ప్రపంచం. విద్యార్థుల కలలు నెరవేరే సత్యం. మనసును గెలిచే చదువు, అదే నిజమైన జ్ఞానం. సంతోషమే లక్ష్యం, అదే జీవిత గానం. 5 Media Wonders YouTube songs. అందరికీ నమస్కారం. ఈనాటి మన సరికొత్త లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా మనం ఏదైనా వైద్య పరీక్షల గురించి మాట్లాడేటప్పుడు ఒక రకమైన ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా. అంటే అదొక ఇంజనీరింగ్ లెక్కలాగా ఉంటుందని. అవును, ఖచ్చితంగా. అక్కడంతా ఒక బైటరీ కోడ్లా ఉంటుంది. అంటే అవును లేదా కాదు అన్నట్లు. అదే కదా. ఇప్పుడు ఉదాహరణకు ఎముక విరిగితే ఎక్స్రే తీయగానే ఆ నల్లటి బ్యాక్గ్రౌండ్లో ఒక తెల్లటి గీత ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ ఆ ఫిల్మ్ చూపిస్తూ పెన్ పెట్టి మరీ చూడండి, సమస్య సరిగ్గా ఇక్కడే ఉంది అని ఎంతో ఖచ్చితంగా చెప్పేస్తారు. అవును,
ఆ స్పష్టతే మనకొక భరోసానిస్తుంది కదా. భౌతిక ప్రపంచంలో ఇలాంటి కొలమానాలు చాలా ఖచ్చితంగా పనిచేస్తాయి. అది నిజం. సమస్య కనిపించాక దానికి ప్లాస్టర్ వేయడమో లేక మందు ఇవ్వడమో సులభమైపోతుంది. కరెక్ట్. కానీ మనం ఎప్పుడైతే ఈ విద్యా వ్యవస్థ, పిల్లల మెదడు, వారి మానసిక వికాసం అనే సంక్లిష్టమైన ప్రపంచంలోకి అడుగు పెడతామో సడన్గా ఆ ఎక్స్రే మిషన్ పాడైపోయినట్లు అనిపిస్తుంది నాకు. చాలా కరెక్ట్గా చెప్పారు. అదొక అస్పష్టమైన ప్రపంచం. అవును. ఒక విద్యార్థి ఎందుకు చదవలేకపోతున్నాడు, ఎందుకు తరగతి గదిలో అలా సైలెంట్గా ఉండిపోతున్నాడు అని తెలుసుకోవడానికి మన దగ్గర ఎలాంటి స్కానింగ్ మిషన్లు లేవు కదా. మనం చూస్తున్న ఈ రోగ నిర్ధారణ ప్రపంచం చాలా గందరగోళంగా మారిపోతుంది. నిజమే. ఇక్కడే మనం ఈరోజు విశ్లేషించబోయే ఆ మూలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అవును. మన చేతిలో ఉన్న ఒక చిన్న కానీ ఎంతో శక్తివంతమైన మూలం ఈ అస్పష్టతను ఛేదించడానికి ప్రయత్నిస్తోంది. దాని పేరే మైండ్ఫుల్ లెర్నింగ్, ద పాత్ టు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఈ డాక్యుమెంట్ లేదా ఈ సమాచారం అనేది చాలా సూటిగా మన విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. కరెక్ట్. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూలాన్ని మనకందించిన వారు 5 మీడియా వండర్స్ యూట్యూబ్ సాంగ్స్. ఆ విద్యాభ్యాసం ఎలా ఉండాలి, నేర్చుకునే క్రమంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ఎందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాలను ఈ మూలం చాలా లోతుగా చర్చిస్తోంది. అంటే ఈ మూలంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే ఇది సమస్యని ఎక్కడో పైపైన చూడకుండా నేరుగా మూలాల వద్దకు వెళ్లి ప్రశ్నిస్తోంది. రైట్. విద్యా వ్యవస్థ అనేది కేవలం సమాచారాన్ని బదిలీ చేసే ప్రక్రియ మాత్రమే కాదు, అదొక మానసిక ప్రయాణం అని ఈ వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి. మనం రోజూ చూస్తున్నా కానీ అలవాటు పడిపోయి పట్టించుకోని ఒక అతిపెద్ద సామాజిక సమస్యను ఇది స్పృశించింది. అవును. ఆ లోతును అర్థం చేసుకోవడానికి మనం మూలంలో ఉన్న మొదటి వాక్యాన్ని కొంచెం వినమర్చి చూద్దాం. ఈ వాక్యం ఇలా చెబుతోంది: చదువు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండాలి, కానీ వేదనకు కారణం కాకూడదు అని. వినడానికి చాలా సింపుల్గా ఉన్న దీని వెనుక చాలా పెద్ద అర్థం దాగి ఉంది కదా. ఖచ్చితంగా. ఇప్పుడు చదువు అనేది ఒక వాహనం లాంటిదనుకుందాం. మనల్ని మన అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు ఒక గమ్యానికి చేర్చే అద్భుతమైన సాధనం అది. మనం ఆ వాహనంలో కూర్చుని ఆ ప్రయాణాన్ని ఆస్వాదించాలి. అవును, ఆస్వాదించాలనేదే అసలు ఉద్దేశ్యం. కానీ ఈ వాక్యం చదువుతుంటే ఆ వాహనమే మన మీద పడి మనల్ని తొక్కిపెడుతున్నట్లు అనిపిస్తోంది. ఇక్కడ నాకు పాయింట్ స్ట్రైక్ అయింది. అసలు ఈ మూలంలో చదువు అనేది కష్టం కాకూడదు అనో లేదా ఇబ్బంది పెట్టకూడదు అనో అనలేదు. రైట్. పదాల ఎంపిక చాలా ముఖ్యం ఇక్కడ. అవును. ఏకంగా వేదన అనే అంత బలమైన తీవ్రమైన పదాన్ని వాడారు. అసలు కష్టానికి వేదనకు మధ్యున్న ఆ సన్నటి గీతను ఈ వాక్యం ఎందుకంత బలంగా నొక్కి చెబుతోందంటారు? ఇక్కడే అసలైన సైకాలజీ దాగి ఉంది చూడండి. పదాల ఎంపికను గమనిస్తే కష్టం అనేదానికి వేదన అనేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు కష్టం రావడం అనేది సహజం. అంటే అర్థం కాకపోవడం లాంటిదా? అవును. ఇప్పుడు ఒక క్లిష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు లేదా ఒక సైన్స్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు మెదడుకు శ్రమ పడుతుంది. ఆ శ్రమ వల్ల కొత్త న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయి. అది ఆరోగ్యకరమైన కష్టం. ఓహో, అంటే జిమ్ముకెళ్ళి వర్కౌట్ చేసినప్పుడు కండరాలకు పడే కష్టం లాంటిది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దాన్ని మనం ఇంగ్లీష్లో కాగ్నిటివ్ లోడ్ అంటాం. అది నేర్చుకోవడానికి అవసరం కూడా. కాని వేదన అనేది ఆ సబ్జెక్ట్లోని కష్టం వల్ల రాదు. ఆ కష్టం వెనుక ఒక భయం తోడైనప్పుడు ఈ వేదన వస్తుంది. అంటే ఇప్పుడు ఆ మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే నన్ను అందరి ముందు అవమానిస్తారేమో అన్న భయం, నా మార్కులు తగ్గిపోతే నా భవిష్యత్తు నాశనమైపోతుందేమో అనే ఆందోళన వల్ల ఈ వేదన పుడుతుందంటారా? ఖచ్చితంగా అదే జరుగుతోంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మన మెదడును ఒక స్పాంజ్ లాగా ఊహించుకుందాం. ఓకే, ఒక స్పాంజ్. రైట్. ఒక స్పాంజ్ని మనం ప్రశాంతంగా నీళ్లలో ముంచితే అది తన బరువుకి 10 రెట్లు నీటిని పీల్చుకోగలదు కదా. దానికి ఆ సహజమైన లక్షణముంది. అవును. విద్యార్థి మెదడు కూడా అంతే. ఒక అనుకూలమైన వాతావరణంలో అది అపారమైన జ్ఞానాన్ని గ్రహించగలదు. కానీ ఆ స్పాంజిని మీ పిడికిలితో గట్టిగా నొక్కిపట్టి ఆ తర్వాత నీళ్లలో ముంచితే ఏమవుతుంది చెప్పండి? ఒక్క చుక్క నీరు కూడా లోపలికి వెళ్ళదు. ఆ నీళ్లన్నీ బయటే కారిపోతాయంతే గదా. సరిగ్గా చెప్పారు. ఇక్కడ ఆ గట్టి పిడికిలి, ఒత్తిడి, ఆ నీరు మనమిస్తున్న జ్ఞానం. ఎప్పుడైతే విద్యా వ్యవస్థ ఈ అంకెలు, ర్యాంకులు, అవమానాలు అనే పిడికిలితో విద్యార్థి మెదడును నొక్కి పడుతుందో
అప్పుడు నేర్చుకోవడం అనే ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది. వావ్! అక్కడ మిగిలేది కేవలం ఆ ఉక్కిరిబిక్కిరి చేసే వేదన మాత్రమే. ఈ స్పాంజ్ అనాలజీ చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక్కడ. మనం జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఆ జ్ఞానం లోపలికి వెళ్లలేని విధంగా వాళ్ల మెదడును ఒక భయానక వాతావరణంతో లాక్ చేసేస్తున్నామన్నమాట. అవును, అదే పెద్ద సమస్య ఇప్పుడు. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లాడు ఒక కొత్త ఆట వస్తువు దొరికినప్పుడు దాన్ని ఎంత ఆసక్తిగా విడదీసి చూస్తాడో, దాన్ని ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఎంత క్యూరియాసిటీ చూపిస్తాడో మనం చూస్తుంటాం. అవును, చాలా ఉత్సాహంగా ఉంటారు పిల్లలు. ఆ వయసులో నేర్చుకోవడం ఒక ఆట. కాని క్రమంగా అదే పిల్లాడు పుస్తకం తెరవగానే భయపడిపోతున్నాడు అంటే ఆ సహజమైన క్యూరియాసిటీని ఒక సాఫ్ట్వేర్ బగ్లాగా ఏదో క్రష్ చేస్తోంది గదా, ఆ బగ్గే ఈ వేదన అని నాకు అర్థమవుతోంది. కరెక్ట్. దీన్నే న్యూరోసైన్స్లో సర్వైవల్ మోడ్ అంటారు. అంటే మెదడు ఎప్పుడైతే ఒక విషయాన్ని ప్రమాదంగా భావిస్తుందో అప్పుడు ఆ నేర్చుకునే భాగాలు అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనిచేయటం మానేస్తాయి. ఓహో, అంటే సైంటిఫిక్గానే నేర్చుకోవడం ఆగిపోతుందన్నమాట. అవును, అమిగ్డాలా అనే భయాన్ని నియంత్రించే భాగం యాక్టివ్ అవుతుంది. తరగతి గదిలో టీచర్ వస్తున్నాడు అంటే విద్యార్థికి కొత్త విషయాలు నేర్చుకుంటాను అనే ఆనందం కన్నా ఈరోజు నన్ను ఏ ప్రశ్న అడిగి ఇబ్బంది పెడతారో అనే భయం ఎక్కువగా ఉంటే ఆ విద్యార్థి సర్వైవల్ మోడ్లో ఉన్నట్లు లెక్క. ఇదొక ప్రమాదకరమైన పరిస్థితి. ఖచ్చితంగా. ఈ మూలం చదువు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండాలి అని చెప్పడంలో ఆంతర్యమిదే. అనుకూలత అంటే ఏసీ క్లాస్ రూమ్లు, డిజిటల్ బోర్డులుండటం కాదు. మరేంటి? మానసిక భద్రత అంటే సైకలాజికల్ సేఫ్టీ ఉండటం, తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశముంటుందనే నమ్మకం ఉండటం. ఇక్కడే నాకు పెద్ద అనుమానం వస్తోంది. ఈ వేదనకు పరిష్కారమేమిటో చెబుతూ మూలంలో మరొక వాక్యముంది. ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దాం మనం. చెప్పండి. విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే ఒత్తిడి లేని బోధనా పద్ధతి ఎంతైనా అవసరం. ఈ వాక్యం వినడానికి చాలా బాగుంది, చాలా హాయిగా ఉంది. అవును కదా. కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది కొంచెం అతిశయోక్తిగా ఒక ఆదర్శ ప్రపంచం అంటే యూటోపియన్ వరల్డ్ లాగా అనిపించడం లేదా? అసలు ఒత్తిడి లేకుండా చదువు లేదా జీవితం సాధ్యమేనా? ఇది చాలామందికి వచ్చే సాధారణమైన సందేహమే. ఒకవేళ ఎటువంటి ఒత్తిడి లేకపోతే అసలు పిల్లలు తమ కంఫర్ట్ జోన్ దాటి బయటికెందుకు వస్తారు? సవాళ్లు ఎదుర్కోకుండా ఎదుగుదల ఎలా సాధ్యమవుతుంది? ఈ వాక్యం ఉద్దేశ్యం విద్యార్థులకు ఎలాంటి కష్టమైన సవాళ్లు లేకుండా సిలబస్ అంతా నీరు గార్చేయడమా? ఈ వాక్యాన్ని పైపైన చదివితే ఎవరికైనా సరిగ్గా ఆ అనుమానమే వస్తుంది. ఒత్తిడి లేని బోధన అనగానే పిల్లల చేత ఏమీ చేయించకుండా వాళ్లకు నచ్చినట్లు వదిలేయడమేవో అని చాలామంది అపార్థం చేసుకుంటారు. అవునుగదా, మరి ఏంటది? కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన పదమేంటంటే బోధనా పద్ధతి, అంటే టీచింగ్ మెథడ్. ఈ మూలం సవాళ్లు వద్దని చెప్పడం లేదు, సవాళ్లను ఇచ్చే పద్ధతి మారాలని చెప్తోంది. ఓకే, పద్ధతి మారాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక కారు ఇంజిన్ ఉదాహరణ తీసుకుందాం. కారు ముందుకు వెళ్లాలంటే టైర్లకు రోడ్డుకు మధ్య ఒక రాపిడి అంటే ఫ్రిక్షన్ ఉండాలి కదా. అవును, ఆ రాపిడి లేకపోతే కారు ముందు కదలదు, స్కిడ్ అయిపోతుంది. కరెక్ట్. సబ్జెక్ట్లో ఉండే కష్టమైన సవాళ్లు ఈ రాపిడి లాంటివి, అవి అవసరం. కానీ ఆ ఇంజన్లో ఆయిల్ కాకుండా ఇసుకపోస్తే ఏమవుతుంది? ఆబ్వియస్గా ఇంజన్ మొత్తం సీజ్ అయిపోతుంది, పాడైపోతుంది. ఎగ్జాక్ట్లీ. విద్యా వ్యవస్థలో మనం సృష్టిస్తున్న అనవసరమైన భయం, పోటీ, అవమానం ఇవన్నీ ఇంజన్లో పోసిన ఇసుకలాంటివి అన్నమాట. అంటే ఇప్పుడు ఆ సిలబస్లోని కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి పడే కష్టం రోడ్డు మీద రాపిడి లాంటిది, దాన్ని ఫేస్ చెయ్యాలి. అవును, చెయ్యాలి. కాని ఆ కాన్సెప్ట్ రాకపోతే నువ్వు పనికిరాని వాడివి, నీకు భవిష్యత్తు లేదు అని ముద్ర వేయడం అనేది ఆ ఇంజిన్లో పోసిన ఇసుక అన్నమాట. నేను కరెక్ట్గానే అర్థం చేసుకున్నానా? అవును, మీరు పర్ఫెక్ట్గా క్యాచ్ చేశారు. అదే ఇక్కడ అసలు పాయింట్. మానసిక శాస్త్రంలో మనం 2 రకాల ఒత్తిడిల గురించి మాట్లాడుకుంటాం. ఓ, 2 రకాలా? అవేంటి? ఒకటి యూస్ట్రెస్ అంటే పాజిటివ్ స్ట్రెస్. ఇది మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక రకమైన ఉత్సాహంతో కూడిన టెన్షన్ ఇది. ఒక పజిల్ను సాల్వ్ చేయాలనే పట్టుదల లాంటిది అన్నమాట. అర్థమైంది. ఇక రెండవది డిస్ట్రెస్ అంటే నెగటివ్ స్ట్రెస్. ఇది మనిషిని కుంగదీస్తుంది. మూలంలో ప్రస్తావించిన మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే ఒత్తిడిలేని బోధనా పద్ధతి అంటే తరగతి గదిలో ఈ డిస్ట్రెస్ వాతావరణాన్ని తొలగించి యూస్ట్రెస్ వాతావరణాన్ని సృష్టించడం. అంటే దీని మనం ప్రాక్టికల్గా అన్వయిస్తే ఒక విద్యార్థికి లెక్కలు రానప్పుడు
10 సార్లు అదే తప్పు చేసినా పర్వాలేదు, ఈ పద్ధతిలో కాకపోతే ఇంకో పద్ధతిలో ట్రై చేద్దాం అని చెప్పే బోధనా పద్ధతి అతనికి భరోసానిస్తుంది. ఖచ్చితంగా భరోసా ఇస్తుంది. అదే సమయంలో ఒక తప్పు చేయగానే ఇంత చిన్న లెక్క కూడా రాదా అని క్లాస్ అందరి ముందు నిలబెట్టడం అతన్ని ఆ నెగటివ్ స్ట్రెస్ అంటే డిస్ట్రెస్లోకి నెట్టేస్తుంది. అంటే ఇక్కడ సిలబస్ మారలేదు, సబ్జెక్ట్ మారలేదు, మారాల్సింది కేవలం బోధనా పద్ధతి, దాని అందించే విధానం. అంతే కదా? అవును, మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన సత్యం ఇదే. విద్యార్థి ఫెయిల్ అవుతున్నాడు అంటే అక్కడ నేర్చుకునేవాడికంటే ముందుగా ఆ నేర్పించే పద్ధతి ఫెయిల్ అయిందని విద్యా వ్యవస్థ గుర్తించాలి కదా. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడమంటే మార్కుల జాబితా కన్నా విద్యార్థి ఆత్మవిశ్వాసం ముఖ్యమని నమ్మడం. ఏ వయస్సులోనైనా ఒక మనిషి బాగా నేర్చుకోగలిగేది తన చుట్టూ ఉన్న వాతావరణం సురక్షితంగా ఉన్నప్పుడే. నిజమే. నేను తప్పు చేసినా ఇక్కడ శిక్ష పడదు, దాన్ని ఒక మెట్టుగా వాడుకోవచ్చు అనే నమ్మకం కలిగించడమే నిజమైన ఒత్తిడి లేని బోధన. ఇదంతా వింటుంటే ఒక రకమైన కొత్త వెలుగు కనిపిస్తోంది నాకు. కానీ ఈ చర్చలో నన్ను అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం మరొకటుంది తెలుసా? ఏంటది? ఈ మొత్తం తాత్వికత, విద్యా విధానం గురించి, మానసిక విశ్లేషణ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఇవన్నీ వినడానికి ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సమ్మిట్లోనో లేదా ఒక టాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల సదస్సులోనో జరిగే చర్చలా ఉన్నాయి. అవును, చాలా డీప్ కాన్సెప్ట్స్ ఇవి. కానీ ఈ అద్భుతమైన సమాచారాన్ని మనకందించిన మూలం పేరు మళ్ళీ ఒకసారి గమనిద్దాం. 5 మీడియా వండర్స్ యూట్యూబ్ సాంగ్స్. రైట్. ఒక పాటలు, వినోదం అందించే ఛానల్ ఇది. బహుశా ఎక్కడో ఇంటర్నెట్లో ఒక మూల ఉన్న ఒక సాధారణ ఎంటర్టైన్మెంట్ మాధ్యమం. ఇంత లోతైన వ్యవస్థను ప్రశ్నించే విద్యా సంబంధిత సందేశాన్ని ఒక యూట్యూబ్ సాంగ్స్ ఛానల్ పంచుకోవటమేంటి? అసలు ఈ కాంట్రాస్ట్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, ఇది ఈ మొత్తం మూలంలో దాగిన మరో అద్భుతమైన సామాజిక కోణమని నేను చెప్తాను. ఎలా? దీన్ని మనమొక విశాల దృక్పథంతో చూస్తే ఒక భయంకరమైన, అదే సమయంలో ఆశాజనకమైన వాస్తవం అర్థమవుతుంది. ఏదైనా ఒక సమస్య కేవలం అకాడమిక్ సర్కిల్స్లో, మేధావుల వ్యాసాలలో మాత్రమే ఉంటే అది ఇంకా సామాన్యుడి గడప తొక్కలేదని అర్థం. అవును, సామాన్యుడికి ఆ లాంగ్వేజ్ కూడా పెద్దగా కనెక్ట్ అవ్వదు. కరెక్ట్. కానీ మానసిక ఆరోగ్యం, ఒత్తిడి లేని విద్య లాంటి అంశాలు ఇప్పుడు కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది మన ఇళ్లల్లోకి వచ్చేసిన ఒక సామాజిక సంక్షోభం, అంటే ఒక సోషల్ క్రైసిస్. ఈ సంక్షోభం తాలూకు ఏడి సమాజంలోని ప్రతి పొరను తాకుతోంది అనడానికి ఈ యూట్యూబ్ ఛానలే ఒక పెద్ద ఉదాహరణ కదా. అంటే ఒక వ్యవస్థాగతమైన సమస్యను పరిష్కరించడంలో ప్రధాన స్రవంతి విద్యాసంస్థలు విఫలమైనప్పుడు ఆ భారం పాప్ కల్చర్ మీద పడుతుందంటారా? వినోద మాధ్యమాలు ఈ ఖాళీని భర్తీ చేయడానికి వస్తున్నాయా? ఖచ్చితంగా వస్తున్నాయి. మీరు చరిత్రను గమనిస్తే ఏ పెద్ద మార్పైనా సరే ముందుగా జానపద కళల ద్వారా, పాటల ద్వారా, నాటకాల ద్వారానే సామాన్యుడికి చేరింది కదా. అవును, అది వాస్తవమే. పాప్ కల్చర్ ఎప్పుడూ కూడా సమాజం యొక్క సమిష్టి ఆలోచనలను, వారి అంతర్గత ఆందోళనలను ఒక అద్దంలా ప్రతిబింబిస్తుంది. సమాజంలో ఒక విషయం పట్ల విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పుడే అది పాటల రూపంలోనో, చిన్న కథల రూపంలోనో, ఇలాంటి యూట్యూబ్ సందేశాల రూపంలోనో కట్టలు తెంచుకుని బయటకొస్తుంది. అంటే ఇప్పుడు అందరికీ ఇదొక బర్నింగ్ టాపిక్ అన్నమాట. అవును. ఈరోజు ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు, ప్రతి స్కూల్లో పిల్లలు ఈ ఒత్తిడిని భరిస్తున్నారు. అందుకే సాంగ్స్ మరియు వండర్స్ అని పేరున్న ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా వినోదాన్ని పక్కనపెట్టి మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఇదొక రకంగా ప్రస్తుత విద్యా విధానంపై సామాన్యుడి సైలెంట్ తిరుగుబాటు లాంటిదే. భలే చెప్పారు. అంటే మార్పు అనేది పైనుండి ఎక్కడో ప్రభుత్వ కార్యాలయాల నుండి రావడం కాదు, కింది స్థాయి నుండి, సామాన్య ప్రజల దైనందిన మాధ్యమాల నుండి మొదలవుతోంది. ఒక సామాన్య యూట్యూబ్ ఛానల్ ఇంత బరువైన సందేశాన్ని మోస్తోందంటే అది చూసే లక్షలాది మందిలో మార్పు మొదలైందని మనం అనుకోవచ్చు. ఇదొక గొప్ప ఆశాజనకమైన పరిణామమే కదా. అవును. ఎప్పుడైతే ఒక నిషిద్ధమైన లేదా భయపెట్టే సమస్య గురించి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద సాధారణ ప్రజలు మాట్లాడటం మొదలుపెడతారో అప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దిశగా మొదటి అడుగు పడుతుంది. నిజమే. మానసిక ఆరోగ్యానికి విద్యావ్యవస్థలో ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ అకాడమిక్ డిబేట్ల నుండి సామాజిక మాధ్యమాలకు చేరడం అంటే సమాజం తన ప్రాధాన్యతలను పునఃసమీక్షించుకోవడానికి సిద్ధమైందని అర్థం. ఈ చర్చ మొత్తం ఎన్నో కొత్త ఆలోచనలను రేకెత్తించింది. నిజంగా
ఈ మూలం నుండి మనం నేర్చుకున్నది కేవలం విద్యా విధానంలోని లోపాల గురించి మాత్రమే కాదు. చదువు అనేది ఒక మెకానికల్ ప్రాసెస్ కాదు, అదొక ఆర్గానిక్ ప్రాసెస్ కదా. ఖచ్చితంగా ఒక ఆర్గానిక్ ప్రాసెస్ అది. ఈరోజు సమాచార మార్పిడి చాలా వేగంగా జరుగుతోంది. చేతిలో ఫోనుంటే ప్రపంచంలోని ఏ సమాచారమైనా క్షణాల్లో కళ్లముందుంటోంది. కాని కేవలం సమాచారాన్ని వేగంగా మెదడులోకి ఎక్కించడం ముఖ్యమా, లేక ఆ నేర్చుకునే పద్ధతి ఆరోగ్యకరంగా ఆనందంగా ఉండటం ముఖ్యమా అనేదే ఈనాటి అసలైన ప్రశ్న. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. సమాచారాన్ని నిలువ చేయడానికి మన దగ్గర హార్డ్ డ్రైవ్లున్నాయి. కానీ సమాచారాన్ని విశ్లేషించడానికి, దాన్ని విజ్ఞానంగా మార్చుకోవడానికి ఒక ప్రశాంతమైన మెదడు కావాలి మనకు. అవును. ఆ ప్రశాంతతను దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని బలిపెట్టి సాధించే ఏ అకాడమిక్ విజయమైనా దీర్ఘకాలంలో నిలబడదు. రేపటి సమాజం అద్భుతంగా ఉండాలంటే ఈనాటి తరగతి గదులు వేదనతో కాకుండా ఉత్సుకతతో నిండి ఉండాలి. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మొత్తం చర్చ ఆధారంగా నా మదిలో మెదులుతున్న ఒక సరికొత్త కానీ కొంచెం తీవ్రమైన ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ మూలం మనల్ని మానసిక ఆరోగ్యం వైపు, ఒత్తిడి లేని బోధన వైపు చూడమని స్పష్టంగా చెప్పింది కదా. ఒకవేళ భవిష్యత్తులో మన విద్యావ్యవస్థ నిజంగానే పూర్తిగా మారిపోయి 100% విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి మనం ఇందాక మాట్లాడుకున్న ఆ యూస్ట్రెస్ వాతావరణాన్ని మాత్రమే అమలు చేస్తే, అప్పుడు ఈ సమాజంలో మనం ఏళ్ల తరబడి పవిత్రంగా పూజిస్తున్న విజయం, ర్యాంకులు లేదా తెలివితేటలు అని పిలిచే పదాల నిర్వచనాలు పూర్తిగా ఎలా మారిపోతాయి? చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఇది. అవును. ఒకప్పుడు ఎవరైతే రాత్రింబవళ్లు నిద్ర మానుకుని, ఒత్తిడిని భరించి, యంత్రాల్లాగా సమాచారాన్ని బట్టీపట్టి అత్యధిక మార్కులు తెచ్చుకుంటారో వారే అత్యంత తెలివైనవారని, వారే విజేతలని మనం బలంగా నమ్మాం. ఆ మార్కుల జాబితానే వారి భవిష్యత్తుకు ఎక్స్రే రిపోర్ట్ అనుకున్నాం. అవును, మనందరి మైండ్ సెట్ అలాగే ఉండేది. కానీ ఈ చర్చ ప్రారంభంలో మనం అనుకున్న ఆ ఎక్స్రే మిషన్ ఉదాహరణను ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఎముక విరిగితే ఎక్స్రేలో కనిపిస్తుంది, ప్లాస్టర్ వేసి అతికించవచ్చు. కానీ ఈ ఒత్తిడితో కూడిన విద్యా విధానం వల్ల ఒక విద్యార్థిలోని సహజమైన ఉత్సుకత విరిగిపోతే, అతని ఆత్మవిశ్వాసం ముక్కలైపోయి ఆ స్థానంలో వేదన చేరితే అది ఏ ఎక్స్రే రిపోర్ట్లోనూ, ఏ ప్రోగ్రెస్ కార్డులోనూ కనిపించదు. ఆ అదృశ్య గాయాల వల్ల కలిగే నష్టమే అత్యంత ప్రమాదకరమైనది. ఖచ్చితంగా. ఆ గాయాలు బయటపడవు, కాని జీవితాంతం వెంటాడుతాయి. అదే మరి భవిష్యత్తులో తన మానసిక ప్రశాంతతను ఏమాత్రం కోల్పోకుండా సవాళ్లను చిరునవ్వుతో ఎవరు ఎదుర్కొంటారో, తనలో దాగిన ఉత్సుకతను చంపుకోకుండా నిరంతరం నేర్చుకునే తపనను ఎవరు సజీవంగా ఉంచుకుంటారో వారే అత్యంత తెలివైనవారని మనం ఈ పాత నిర్వచనాలన్నింటినీ చెరిపేసి తిరిగి రాస్తామా? ఒక వ్యక్తి విజయానికి కొలమానం అతని మార్కుల శాతం కాకుండా అతని మానసిక దృఢత్వం, అతని సంతోషమయ్యే ఆ రోజు కోసం మనం సిద్ధంగా ఉన్నామా? ఆ కనిపించని గాయాలను మాన్పడానికి మనం ఏ మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం? బహుశా ఆ సమాధానం కోసం వెతకడమే రేపటి విద్యావ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాలు. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి మన ప్రయాణాన్ని ముగిద్దాం. మళ్ళీ ఒక సరికొత్త ఆసక్తికరమైన సమాచారంతో మరో విశ్లేషణలో కలుద్దాం. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఒక వేదనగా కాకుండా ఒక వేడుకగా ఆస్వాదించండి. సెలవు. ఒత్తిడి కాదు, ఒదిగే చదువు. చదువు వెలుగు చూపాలి, చీకట్లు కాదు కదా. మనసుని మెల్లగా నడిపాలి, బరువుగా కాదు కదా. పుస్తకాల లోకం అందమైనది, భయం కాదు స్నేహమై. అక్షరాల ఊపిరిలో ఆశలే పూయాలి. మార్కులే లక్ష్యం కాదు, మనసే మొదటి పాఠం. నవ్వులే నిజమైన ఫలితం, అదే మన విజయం. ఒత్తిడి కాదు, ఒదిగే చదువు కావాలి. మనసుకు మేలు చేసే మార్గం చూపాలి. కలలకి రెక్కలు ఇవ్వాలి, గురువుల ప్రేమతో
గానం